మహిళా అభివృద్ధి కోసం ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల సర్వే జరుగుతుందన్నారు. ఇళ్ల కేటాయింపు పారదర్శకంగా జరుగుతుందన్నారు. రైతు భరోసా కింద ఎకరాకు 12,000 ఇస్తారన్నారు. గత 10 ఏళ్లుగా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు. త్వరలో కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నామని వెల్లడించారు. ఏ సమస్య ఉన్నా ప్రజలు తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానన్నారు. అనంతరం మార్కెట్ యార్డ్లో సంక్రాంతి ముగ్గులను పరిశీలించి మహిళలను అభినందించారు. ఈ కార్యక్రమం కొనసాగుతుంది. నెల కాంట్రాక్ట్ లేదు. అక్కడ టెక్నికల్ ఇబ్బంది ఉంటే ఆ టెక్నికల్ ఇబ్బందులు కూడా పంపిస్తున్నాం. కాబట్టి దయచేసి నేను మీ అందరూ ఒకటే కోరుతా ఉన్నా, ఇవాళ కళ్యాణలక్ష్మి టెక్నికల్ చూడడం కూడా వాటిని ఆ పిల్లలను ఉపయోగించే మళ్ళీ దుబారా చేయకండి. పెళ్లి కొరకు సాయం చేస్తే పద్ధతిగా పెళ్ళైనాక ఆ ధృవీకరణ పత్రాలతో ఆశపడుతున్నారు. మేము అది కూడా ఆలస్యం కాకుండా ఎప్పటికప్పుడు ఇవ్వాలి. పెళ్ళైనాక 3 నెలలు 6 నెలలుగా పెట్టుకోవాలి, ఇంటికి పోవాలని నిర్ణయం తీసుకుంటున్నాం. కాబట్టి ఎన్ని ఇబ్బందులు ఉన్నా మీకు సహకారం ఉండాలి. ప్రభుత్వం ఆలోచన చేస్తాం. ఇవాళ దాదాపు 330 మందికి 33,35,202 రూపాయలు, 3,30,30,00,000 35,202 రూపాయలు హుస్నాబాద్ నియోజకవర్గం అంటే 3 ఆర్డీఓ, 4 ఆర్డీఓలు, 3 కలెక్టర్లు, 3 సీట్లు బాగా విస్తీర్ణమైంది. దాని అందుకే కొద్దిగా కొత్తగా మార్కెట్ లైన్లు, డైరెక్టర్ లైన్లు, టెంపుల్ కంపెనీలు అయితే ఉన్నాయి. అనేక రకాలుగా కొంత బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మీరు కూడా గ్రామాల ప్రజలకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో భాగస్వామ్యం కావాలని కోరుతూ మరి కార్యక్రమాన్ని నడిపించాల్సిన కోరుతారు. వేదికగా చాలా మంది ప్రజలు అందరూ మాట్లాడతారు. కానీ ముందు మీరు కళ్యాణలక్ష్మి కార్యక్రమాన్ని కొంత చెట్టు ఇచ్చే